అయినా నీ క్రియలు బట్టి దేవుడు ఆ వ్యక్తిని మార్చగలుగుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, ఒక అన్యుడు ఎప్పుడు మారతాడంటే నీ క్రియ ద్వారా మారతాడు. ఒక అవిశ్వాసి ఎప్పుడు మారతాడంటే నీ క్రియ ద్వారా మారతాడు. ఒక లోకములో ఉన్న వ్యక్తి ఎప్పుడు మారతాడంటే నీ క్రియ ద్వారా మారతాడు. నీ ప్రసంగం ద్వారా కాదు, నీ పాట ద్వారా కాదు, నీ ప్రార్థన ద్వారా కాదు, నీ భక్తి ద్వారా కాదు, నీ విశ్వాసం ద్వారా కాదు, నీ క్రియ. ఎందుకంటే ఈనాడు దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాము, కానీ దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకటి కూడా ఉండవు. దేవునికి సంబంధించిన లక్షణాలు ఏంటి చెప్పండి? కుడి చెంప కొడితే 2 చెంపలు కొట్టాలనిందే. యేసుప్రభుల వారు బైబిల్ ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఏం చెప్పాడు? 2 చెంపలు కొట్టారా, నీకు 2 చేతులు ఉన్నాయని చెప్పాడా? ఒక చెంప చూపించమని చెప్పాడా? అంతే కదా. ఇది క్రియ అంటే. ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఏం నాకు రావా, నీకంటే నాకు నేను పిహెచ్డీ చేసిన బూతులు తిట్టడంలో అంటారు. ఒకైనా అన్నాడు, ఒక